వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా మంచి కలుసుబాటుదనం ఉంటుంది. సంతాన అభివృద్ధి కోసం ఎంతగానో ప్రయత్నం చేయడం, దిగులు అనేది ఏర్పడుతుంది. ఆరోగ్యరీత్యా జాగ్రత్త తప్పనిసరిగా తీసుకోవాలి. ద్వితీయ పంచమాధిపతి గురువు అష్టమంలో ఉన్నారు, వీరికి అంత మంచిది కాదు. దశమంలో కేతువు అనుకూలంగా లేదు. చతుర్థంలో రాహు ఉన్నారు. పంచమంలో బుధ, కుజ, శనిలు ఉన్నారు. వారికి ఉద్యోగం చేద్దాకా వచ్చి చేజారిపోవడం, అదేవిధంగా బ్యాక్లాగ్స్ ఉండడం ఇటు ఉండే అవకాశం గోచరిస్తోంది. విద్య మీద వాళ్ళు ఎక్కువగా శ్రద్ధ పెట్టేట్టుగా మీరు చూసుకోవడం చెప్పదగినది. అదేవిధంగా సహోదరు మధ్య ఉన్న విభేదాలు తొలగిపోయి చక్కగా కలిసి ఉండడం, మనస్పర్ధలు ఉంటే తొలగిపోవడం జరిగే అవకాశం ఉంది. అదేవిధంగా స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు సానుకూలపడుతుంది. వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలమైన స్థితిగతులు చక్కగా ఉన్నాయి. అయితే చేతికి ధనం మటుకి తక్కువగా వస్తుంది, ఖర్చు ఎక్కువగా ఉంటుంది. లాభస్థానం ఎంత బాగుందా, లాభాధిపతి అష్టమాధిపతి బుధుడు పంచమ స్థానంలో నిలిచిబడి ఉన్నారు. అదేవిధంగా ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు అష్టమంలో ఉన్నారు. రాశ్యాధిపతి షష్టమాధిపతి అయిన కుజుడు పంచమంలో, సప్తమ వ్యయాధిపతి అయిన శుక్రుడు షష్టమంలో ఉన్నారు రవితో కలిసి. భాగస్వామితోటి విభేదాలు లేకుండా చూసుకోవాలి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. మనం ఏది మాట్లాడినా సరే 10 మందికి ఉపయోగకరంగా ఉండాలి, అంతే తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టే విధంగా ఉండకూడదు అనే భావంతో ముందుకు వెళ్ళాలి. లేకపోతే మీరు ఏది మాట్లాడినా సరే అది గొడవకు వచ్చే అవకాశం గోచరిస్తుంది. సంతానం సంబంధించిన విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి, పునర్వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. నూతన వ్యాపారం ప్రారంభించాలి అనే ఆలోచన చేస్తారు. ప్రస్తుతం అదంత అనుకూలంగా లేదు. వాటి మీద దృష్టి పెట్టకుండా ఆరోగ్యం మీద దృష్టి పెట్టడం చెప్పదగిన సూచన. విద్యార్థులకు కాలం అంత అనుకూలంగా లేదు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా కొంత చికాకు అనేది ఏర్పడే అవకాశం గోచరిస్తుంది. అందరూ బాగున్నారు, అందరూ మనవారని అనుకుంటాం, కానీ ఎవరు ఎలాంటి వారో మనకు తెలియకుండా మనకి ఇబ్బంది పెట్టేవారు ఉన్నారనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. అవన్నీ పక్కన పెట్టి దైవానుగ్రహం వల్ల మీ పని మీరు చేసుకోవడం చెప్పదగిన సూచన. 10 మంది బాగుండాలి, మనము బాగుండాలనే ఆలోచన ఏదైతే ఉందో అది నెరవేరుతుంది. భూ సంబంధించిన వ్యవహారాలు, క్రయ విక్రయాలు లాభిస్తాయి. నూతన వ్యాపారం ప్రారంభించడానికి ఇది సరైన సమయం కాదు. ఉన్న వ్యాపారాన్ని చక్కగా నడిపించుకోవడం చెప్పదగిన సూచన. అదేవిధంగా దశమంలో కేతు ఉన్నారు. దైవ దర్శనాలు, దూర ప్రాంత ప్రయాణాలు ఎక్కువగా చేసే అవకాశం గోచరిస్తుంది. ఆరోగ్యరీత్యా కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది, వాటి విషయంలో జాగ్రత్త వహించండి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రం, అదేవిధంగా హనుమాన్ చాలీసా పఠించడం చెప్పదగిన సూచన. మంగళవారం నాడు, శనివారం నాడు హనుమాన్ ఒత్తులతో దీపారాయణ చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటినప్పుడు మంగళవారం కానీ శుక్రవారం వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా ఆరావళి కుంకుమతోటి మంగళవారం నాడు, శుక్రవారం నాడు మహాలక్ష్మి అమ్మవారికి అష్టోత్తరంతో కుంకుమార్చన చేయండి, మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవత విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in